చూసారా ఒక్కొక్కటి ఎంతలా ఉందో. దాని కూరలు చూసారా. ట్యూనీషియా అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో కోటవారి అమ్మాయి. ఈరోజు నాకు కారంగా ప్రాన్స్ కర్రీ చేసుకొని తినాలనిపించింది. ఇక్కడ మన ఊళ్ళలో దొరికేటట్లు చిన్న రొయ్యలు దొరకవు అనమాట. ఇక్కడ షింప్ అని పెద్ద పెద్ద రొయ్యలు దొరుకుతాయి. సో నిన్న కాస్కోకి వెళ్ళినప్పుడు అది తెచ్చేసుకున్నాను. సో ఈరోజు ప్రాన్స్ కర్రీ నేను ఎలా చేస్తానో మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మన ప్రాన్స్ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూసేద్దాము. ఇవ్వండి, ఇదే నేను కాస్కో నుంచి తీసుకొచ్చిన షింప్ అనమాట. చూసారా ఒక్కొక్కటి ఎంతలా ఉందో. సో ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసుకోవాలి, పొట్టది తీసేసుకొని. ఎప్పుడైనా నాన్ వెజ్ ఐ మీన్ చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటి చేపలు రొయ్యలు అలాంటివన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నేను సింక్ అనేది ఖాళీగా ఉంచుకుంటాను. చుట్టుపక్కల ఎక్కడ ఒక్క గిన్నె కూడా ఉండనివ్వను. ఎందుకంటే ఇది క్లీన్ చేసేటప్పుడు దీని వాటర్ వెళ్ళి దాని మీద పడి సో అదంతా హెల్దీ కాదు కదా, హైజీన్ కూడా కాదు. అందుకు మొత్తం క్లీన్ చేసేసుకొని ఎంప్టీగా ఉంచుతాను అనమాట మొత్తం ప్లేస్ని. సో ఇప్పుడు నేను ఈ పొట్టు తీసేసుకొని ఫస్ట్ షింప్ అనేది క్లీన్ చేసేసుకుంటా. చూడండి ఎంత ఉందో. దాని కూరలు చూసారా. పొట్టు తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. వెంటనే సింక్ని మాత్రం క్లీన్ చేసేసుకుంటాను, అలా విడిచిపెట్టేయకుండా. ఎందుకంటే ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. సో మెస్సీగా కూడా ఉండదు. నెక్స్ట్ ఏమైనా వాష్ చేసుకోవాలన్నా కూడా మనకి నీట్గా ఉంటుంది. సో అందుకు ఆ పొట్టు మొత్తాన్ని ఒక ట్రాష్ కవర్లో తీసుకొని నేను ట్రాష్ చేసేస్తాను అనమాట. సో నెక్స్ట్ ఫుల్ హాట్ వాటర్ తీసుకొని నేను సింక్ని కూడా క్లీన్ చేసేసుకొని చేతులు శుభ్రంగా కడుక్కొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. షింప్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి నేను దాన్ని హాఫ్కి కట్ చేసేసుకొని దానిలో పసుపు ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసుకుంటాను. అలా మ్యారినేట్ చేసుకున్న షింప్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఎంతసేపు అంటే నేను నెక్స్ట్ ఆనియన్స్ వేయించుకుంటాను. ఆనియన్స్ వేగే వరకు నేను అది ఫ్రిడ్జ్లోనే ఉంచుతాను అనమాట. సో ఈరోజు నేను ఈ షింప్ కర్రీని ఐరన్ ప్యాన్లో చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను ఎప్పుడైనా ఐరన్ ప్యాన్ని యూజ్ చేసేటప్పుడు క్లీన్ చేసుకొని నెక్స్ట్ వాడతాను అనమాట. బేసిక్గా ఐరన్ ప్యాన్ యూజ్ చేసేయడానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. అవి నేను ఎగ్జాక్ట్గా పాటిస్తూ ఉంటాను. ఐరన్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు వీటన్నింటినీ ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత దోరగా వేయించుకోవాలన్నమాట. ఈలోపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. కుకింగ్ వీడియోస్, గార్డెనింగ్ వీడియోస్, అలాంటి చాలా రకాలైన వీడియోస్ ఉన్నాయన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా టైం ఉన్నప్పుడు చూసి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఉల్లిపాయలు వేగించుకున్న తర్వాత ఎక్కువగా మాడిపోకూడదు, లైట్గా ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలన్నమాట. సో ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఈలోపు నేను రసం పెట్టేస్తాను. నేను రసం ఎలా పెడతాను అనేది కూడా చూపిస్తాను. చాలా సింపుల్ అండి. నేను పెద్దగా రసంకి పెద్ద ప్రాసెస్ ఏమి చెయ్యను. సింపుల్గా అయిపోతుంది నేను పెట్టుకునే రసం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం చింతపండుని తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ వేసుకొని నేను కరివేపాకుని రెబ్బలు వేయను, మొత్తం కాడ వేసేస్తాను అనమాట. అవన్నీ వేసేసుకొని వాటర్ వేసేసుకుంటాను. తర్వాత 2 వెల్లుల్లి తీసుకొని గుండగా చేసుకోకుండా జస్ట్ లైట్ కొంచెం కొట్టుకోవాలన్నమాట. అలా వెల్లుల్లి అలా వేసేస్తాను.
దాన్ని ఇంకా పొయ్యి మీద పెట్టి అది మరుగుతూ ఉంటుందన్నమాట మన కర్రీ అయిపోయేలోపు. సో అది మరుగుతూ ఉండడం వల్ల ఆ వెల్లుల్లి కరివేపాకులో ఉన్న రసాయనాలన్నీ చారులోకి దిగుతాయి అన్నమాట. అది చాలా హెల్తీగా అనిపిస్తుంది నాకైతే. సో నేను అలా చేసుకుంటాను రసం. సో ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఆనియన్స్ని పక్కన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ష్రింప్ని తీసుకొని అవి కూడా కొంచెంగా వేయించుకుంటున్నాను అనమాట. కొంచెం సేపు మూత పెట్టేసుకొని తర్వాత ఆ ష్రింప్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఆనియన్స్ని వేయించుకొని పెట్టుకున్నాను కదా, దాన్ని మిక్సీ చేసేసుకోవాలన్నమాట. మిక్సీ చేసేసుకొని తర్వాత దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని అందులో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. అలా వేసుకొని ఒక 5 minutes అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ష్రింప్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఒక 10 minutes మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను. ఇదేంటంటే హాట్ సాస్ కలెక్షన్ అనమాట. చాలా కంట్రీస్ వైజ్గా ఒక ప్యాచ్ లాగా వచ్చింది. ఇది నేను మన మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చా. సో ఇంతవరకు నేను ఇది ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు మీతోనే ఓపెన్ చేస్తా. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క హాట్ సాస్ అనేది ఫేమస్గా ఉంటుంది కాబట్టి అలా రకరకాల కంట్రీస్ తాలూకా హాట్ సాసెస్ అనమాట. ఇంతవరకు నేను ఇది ట్రై చేయలేదు. సో ఇప్పుడే ఓపెన్ చేశాను. వాడటానికి ఏమో కానీ డెకరేషన్గా చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంది. ఇది నాకు నచ్చింది. సో ఇందులో రెసిపీ బుక్ కూడా ఉంది. నేను ఇంకొక షార్ట్ వీడియోలో ఇది క్లియర్గా నేను మీకు చూపిస్తాను. నేను ప్రస్తుతానికి ఇక్కడ డెకరేటెడ్గా పెట్టుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది. మనం ఇలా హ్యాంగ్ కూడా చేయొచ్చు ఎక్కడన్నా గట్టిగా హ్యాంగర్ ఉంటే. సో చక్కచక్క తీసుకొని ఇలా తీసుకొని హాట్ అలాంటి వాటిలో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇంకొకసారి దీన్ని నేను క్లియర్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు ష్రింప్ కర్రీ ఏమవుతుందో వెళ్ళి చూసేద్దాం, లేదంటే మాడిపోతుంది. చూస్తే అడుగు ఇలా అంటుతూ ఉంది. సో మనము ష్రింప్ని ఎక్కువగా హీట్ చేయకూడదు అనమాట. అంటే ఎక్కువసేపు ఉడికించకూడదు. మనం ఎంత ఎక్కువ ఉడికించే కొలది అంత గట్టిగా అయిపోతుంది అనమాట. మనకి రొయ్యలు కానీ ష్రింప్ కానీ ఏవైనా కూడా మనం ఎంత ఎక్కువ ఉడికిస్తే అంత గట్టిగా అయిపోతుంది. అందుకు మనము చికెన్ మటన్ ఉడికించినట్లు వీటిని అంత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకున్నా కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి నాకు దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదు, అందుకు నేను చల్లుకోవట్లేదు. సో మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే మీరు కొత్తిమీరతో కూడా కొంచెంగా గార్నిష్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మన ష్రింప్ కర్రీ రెడీ అయిపోయింది. ఓ పక్క రసం కూడా రెడీ అవుతుంది. ఈ రెండు రెడీ అయిపోయాక నాకైతే చాలా ఆకలేస్తుంది ఈ రెండు వండేసరికి. సో నేను తినేస్తాను. మీరు కూడా ఈ ష్రింప్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. అమెరికాలో కోటవారి అమ్మాయి సైనింగ్ ఆఫ్. బాయ్.